జోగి, ఏదో మాట్లాడడానికి వచ్చానన్నావో ఏందో చెప్పు. ఒరే ఒరే ఒరే, మ్యాటర్ చెప్పమంటే ఏంది నువ్వు? ఎంత మోసగాడు రా నువ్వు బాబు, మోసగాడు కదా. తస్సది జోగి, బాబునట్ట అరే తురి అనేస్తున్నావు. ఆయన వయసు కన్నా నువ్వు గౌరవం ఇవ్వాలి కదా. దొంగకి నీకు తేడా ఉందా అని అడుగుతా ఉన్నా వసంత కృష్ణప్రసాద్ని. తేడా ఉందరా బాబు నీకు? ఓహో, వసంతని దొంగ అని అంటున్నా. మొన్నటి వరకు అతన్ని దొర అని బొగిడి మీరు ఇప్పుడు దొంగ అంటారేంది? దోచుకున్నావు కదా, దోచుకున్నావు కదా. మైలవరంలో వనాల్లో మొత్తం దోచుకున్నావు కదా, దోచుకున్నావా లేదా? అబ్బా, వసంత దోచుకున్నాడని చెప్తున్నావు. నువ్వు ఈ మొక్క మీ పార్టీలో ఉన్నప్పుడు చెప్పకుండా కండువా మార్చగానే చెప్తే ఎవడు నమ్ముతాడు చెప్పు? నా స్పిన్నింగ్ మిల్కి అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చానా. ప్రభుత్వంలో బాకీ ఉన్నాయి, ఆ బాకీలు మొత్తం ఇవ్వని చెప్పేసి అన్నని అడిగితే నిజంగా నమ్మాడు, నిజంగా నమ్మాడు. జగన్ అన్న అందరినీ నమ్ముతాడు కదా, అందరినీ నమ్ముతాడు. ఒరే ఒరే ఒరే, జగన్ అందరినీ నమ్ముతాడని అంటున్నా. ఆయన అందరినీ నమ్మేవాడే అయితే కోటంరెడ్డి, వేమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయన గుడ్ బై ఎందుకు చెప్తారు? నేను చెబుతానే ఉన్నా అన్నా, 6 నెలల కింద నేను చెప్తున్నా అన్న మోసగాడన్నా, నమ్మొద్దన్నా అంటే కాదులే జోగి, కాదులే జోగి, ఇరు జోగి అన్నాడు. నిజంగా బాధ అనిపిస్తా ఉంది. మొత్తానికి జగన్కి వసంతపై పితూరులు చెప్పామని నువ్వే ఒప్పుకుంటున్నావు. మంచోడివే. సరే, నన్ను తిట్టావు, జగనన్న తిడతావా? జగనన్న తిడతావా? జగనన్న నీకు రాజకీయ భిక్ష పెట్టాడు. నందిగామలో 2 సార్లు ఓడిపోతే మైలవరం తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యేని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో జోగి, వసంతకి జగన్ రాజకీయ భిక్ష పెట్టాడని అంటున్నావు. వసంత వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉంది చెప్పు? దరిద్రం పోయింది, శని పోయింది. రా, నువ్వు దేవినే రమ చంద్రబాబుని అడుగుతున్నా. ఒక్కడ కాదురా బాబు, నువ్వు ఇద్దరు కలిపిచ్చారా బాబు సీటు. బీఫామ్ ఇద్దరు కలిపి, వసంత కృష్ణప్రసాద్, దేవినే రమ ఇద్దరు కలిపి బీఫామ్ ఇచ్చి రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబుని. ఒక పార్టీ నుంచి ఇద్దరికి బీఫామ్ ఎట్టా ఇస్తారా? వాళ్ళిద్దరూ పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్ లో మీ పార్టీ గెలసదనుకుంటున్నావా ఏందే? మైలవరం గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డారా? ఇది అడ్డా. మొన్నటి వరకు మైలవరంలో టీడీపీ జెండా ఎగిరితే నువ్వేంది అది వైకాపా అడ్డా అంటున్నావు? మన బాధ్యత, మనందరి బాధ్యత. మనందరం కలిసికట్టుగా ఉండాలి, ఒక తాటి మీద ఉండాలి. ఈరోజు గ్రామాల్లోకి దొంగలు వస్తున్నారు, తోడు దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తోడు దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? దొంగ కేసులు, 420 కేసులు ఎవరిపైన ఉన్నాయో అందరికీ తెలుసులే జోగి. నిన్న బీసీ డిక్లరేషన్ అంట. చంద్రబాబు నాయుడు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ ఒక పక్కన బీసీ డిక్లరేషన్ అంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, ఏరా బాబు, మంత్రివర్గంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన మన జగనన్న. బీసీ డిక్లరేషన్ లో 17 మంది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఇచ్చాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి నేను 17 మంది కాదు 18 మందికి ఇస్తామని చెప్పే దమ్ము ఈ తోడు దొంగలకి ఇద్దరికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పదవులు అంతమందికి ఇచ్చిన మినిస్ట్రీ పవర్స్ మొత్తం ఇచ్చింది సజ్జలకేగా జోగి. మీరు సన్నాసులు రా, మీరు పేదవారు. బీసీలు మేం కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి ఎస్సీలు కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి ఎస్టీలు కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి మైనార్టీలు కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి అగ్రవర్ణ పేదలు కావాలా? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, బీసీల ఆత్మగౌరవాన్ని, ఎస్సీల ఆత్మగౌరవాన్ని. ఇదిగో జోగి, మంత్రివై నువ్వు అట్ట ఎదవలు సన్నాసులు అంటావేంది? కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్
కళ్యాణ్ ఓడిపోతా ఉన్నాడు. అసలు పవన్ పోటీ చేయబోయే స్థానమే క్లారిటీ రాకపోతే నువ్వేంది పిఠాపురం అనేస్తున్నావు? పవన్కి కూడా మీరే సీట్ ఇస్తున్నారా ఏందే? చెప్పినంత వరకు జాలుగానే ఇంక బయలుదేరు.